ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయములో నీ మందిరములో మేమందరము కూడా తండ్రి రీతిగా ఈ ప్రార్థనా కూటమిలో కలుసుకుని నేను స్తుతించడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి మీరిచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి. నీ బిడలమైనటువంటి మాతో మీరు సూటిగా మాట్లాడండి. నీ వాక్యమును మేము నేర్చుకుంటూ ఉండగా మేము ఏ విషయాలు నేర్చుకోవాలి, వేటిలో బలపడాలి, ఆ సంగతులన్నీ కూడా మాకు వివరంగా తెలియచేసి మమ్మలను అన్ని విధాల ఆత్మ సంబంధంగా బలపరిచి నీ సాక్షార్థమై నిలవబెట్టుకొనమని, మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం గడిచిన వారంలో ఒక అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఈ అధ్యాయంలోనికి మనం వచ్చాం. దేవుని మహాకృపను బట్టి 8వ అధ్యాయం పూర్తయింది. 9వ అధ్యాయమును మనం ప్రారంభించుకున్నాం. 8వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే అక్కడ మనం ప్రభువారు గదరేనీయుల ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ దెయ్యము పట్టిన 2 వ్యక్తులను ప్రభువారు విడిపించడం మనం చూసాం. అక్కడ వారు ఉన్నటువంటి మనుషులందరూ కూడా మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లోక సంబంధంగా ఆలోచించి ప్రభువుని వద్దన్న సంగతిని గురించి, దాని యొక్క అర్థాన్ని గురించి మనం గడిచిన బుధవారంలో తెలుసుకున్నాం. ఇక్కడ మనం 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ప్రభువారు అక్కడ నుండి కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చేసారు. 1వ వచనంలో మీరు చదివిన భాగంలో 1వ వచనంలో చూస్తే ప్రభువారు ఆ గదరేనీయుల దేశమును అక్కడి నుంచి బయలుదేరి దోణి ద్వారా సముద్రమును దాటి ఆయన యొక్క సొంత ప్రాంతమైన నగరమైన కపెర్నహూముకి ఆయన వచ్చారు అని 1వ వచనంలో చూస్తున్నాం. ప్రభువారి యొక్క పరిచర్య కాలంలో ఈ కపెర్నహూము స్వార్థ పరిచర్యకు కేంద్రంగా ఉండేదని మనం దేవుని వాక్యంలో పలుచోట్ల మనం చూస్తాం. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలను వ్రాయబడ్డాయి. 2వ వచనంలో ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి దగ్గరకి ప్రభువారు అక్కడికి వచ్చారని తెలిసి చాలామంది జనము సమూహాలుగా వచ్చేసారు. లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేనంత ఎక్కువగా జనాలు అక్కడ ఇంటిలోనికి చేరిపోయారు. అప్పుడు జరుగుతున్నటువంటి ఒక విషయం మీరు గమనించండి. ఒక వ్యక్తి పక్షవాయువుతో ఉన్నాడు. పక్షవాతం వచ్చిన వాళ్ళు తమ పనులు తాము చేసుకోలేరు, అలా పడి ఉంటారు. ఎందుకంటే పక్షవాతం వస్తే ఒక రైట్ హ్యాండ్ కానీ లేకపోతే రైట్ లెగ్ కానీ ఈ పక్కంతా పని చేయకుండా ఆగిపోతుంది, లేకపోతే లెఫ్ట్ ఒక సైడ్ పని చేయదు అనమాట. ఒక సైడ్ అంతా చచ్చుబడిపోయినట్టుగా అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. మనం ఒక చెయ్యి నొప్పి పడితేనే ఈ చెయ్యి మనకు సహకరించకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు. ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ప్రభు వచ్చాడని తెలుసుకున్న ప్రభు దగ్గరకు నేరుగా వెళ్ళి, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నాకు బాధ ఉందని చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. కానీ గొప్ప విషయం ఏమిటంటే, ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అతన్ని కూడా ప్రేమించేటటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. మార్కు సువార్తను చూస్తే 2వ అధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా వ్రాయబడింది. అక్కడ వ్రాయబడిన విషయాలను బట్టి నలుగురు స్నేహితులు అనుకుందాం. 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు కూడా ఇతన్ని ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చారు. మార్క్స్ వార్తలో ఇక్కడ కంటే అక్కడ మరింత వివరంగా వ్రాయబడింది. ఒక మంచం మీద అతను పడుకొని ఉండగా 4 కోళ్ళు పట్టుకొని అతన్ని మోసుకొని అక్కడ దాకా వచ్చారు. తీరా చూస్తే లోపల వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటి చుట్టూ జనం, ఇంటి నిండా జనం. ఎన్నో ప్రాంతాల నుండి ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చేస్తున్నారు మనుషులు. ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం.
జక్కయ్య దగ్గరికి కూడా ప్రభు ఆయనే వచ్చారు. జక్కయ్య ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయాడని ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలామంది మనుషులను మీరు గమనించండి, అన్నీ బాగుంటేనే మనుషుల్ని పట్టించుకోవట్లేదు. మరి అనారోగ్యంతో పడి ఉన్నటువంటి మనుషుల్ని పట్టించుకుంటున్నారా అంటే చాలామంది నమ్మడానికి బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే బాగా చూసేవాళ్ళు, సంరక్షించే వాళ్ళు లేక చాలామంది దుఃఖపడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళ బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు, ఆ వ్యక్తిని ప్రేమించినటువంటి స్నేహితులు. దేవునికి స్తోత్రం. మనల్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఉండడం ఎంత గొప్ప విషయమో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరచబడింది. వాళ్ళు అక్కడ దాకా మోసుకుని అయితే రాగలిగారు, కానీ లోపలకు తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా సరే బయట విడిచిపెట్టేద్దాం, ప్రభు ఎప్పుడైతే మాట్లాడి బయటకు వస్తాడో అప్పుడు చూద్దారి, అవకాశం ఉంటే బాగుపడతాడు అనుకోలేదు. ఏం చేస్తున్నారు అంటే ఇంటి పైకప్పును తీసి ఆ ఇంటి పైకప్పు గుండా ఆ 4 కాళ్ళకు 4 తాళ్ళు కట్టి ఆ తాళ్లతో ప్రభువు ముందుకు ఆ మంచాన్ని దింపారు. ఆ మంచం దిగినప్పుడు ప్రభు అతన్ని చూశారు. ఇక్కడ ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక ఇంటి కప్పును విప్పడం చిన్న విషయం కాదు. ఒక పక్షవాతంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని మంచముతో సహా మోసుకొని రావడం చిన్న విషయం కాదు. అది ఆ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇంటిపైకి ఎక్కించడం చిన్న విషయం కాదు కదండి. ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. ప్రభువు వీరి యొక్క శ్రమను ఎంతో ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు అంత ప్రయాసపడి ఆ వ్యక్తిని ప్రభు ముందుకు దింపినప్పుడు యేసు వారితో వారి విశ్వాసాన్ని చూసి ఆ రోగితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయి. కదండి, పాపములు క్షమించబడ్డాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. వచ్చిన వ్యక్తి దేనికోసం వచ్చాడు? పట్నాయక్ గారు, వచ్చిన వ్యక్తి దేనికోసం వచ్చాడు? శారీర స్వస్థత కోసం, ఈ బలహీనత నుండి విడిపింపబడడం కోసం వచ్చాడు. ప్రభువారు ఏమంటున్నారు? మొదటి మాట అంటే నీ పాపములు క్షమించబడ్డాయి. మొదటి విషయం ఏమిటంటే గమనించాల్సింది, మంచి స్నేహితులు ఉండడం గొప్ప విషయం. మనల్ని అభిమానించేవారు, సహకరించేవారు ఉండడం గొప్ప విషయం. రెండవ విషయం ఏమిటి అంటే మన యొక్క పాపములు క్షమించబడాలి. కొన్ని బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి కారణం ఉంటుంది కదండి. కొంతమంది నీరసంగా ఉన్నారంటే, అమ్మ ఎందుకురా నీరసంగా ఉన్నారు మీరు అని అడిగితే, తినడం మానేస్తున్నామండి, రోజుకు ఒక పూటే తింటున్నామండి అంటున్నారు. లేదు లేదు, అలా మానేయకండి, నీరసానికి గురవుతారు, ఆరోగ్యాలు పాడైపోతే కొద్దిగా లిమిట్గా తింటే సరిపోతుంది. అది కొద్దిగా మనం తినే క్వాంటిటీని తగ్గించుకుంటే చాలు, కానీ అసలు పూర్తిగా మానేస్తే లేనిపోని సమస్యలు లోపల వస్తాయి, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, తర్వాత మీకు ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయి బలహీనలు అయిపోతారని చెప్పి కొంతమందికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వ్యక్తి అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏమిటి అంటే ఒక రకంగా ఆలోచన చేస్తే పాపము అనుకోవచ్చు. ఎందుకంటే పాపములు ముందుగా ప్రభువారు క్షమిస్తున్నారు. మన యొక్క శారీరక బలహీనతలు కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి తప్పిదముల మూలంగానే వస్తాయి. అయ్యగారు చెప్పారు, మోషే, అహరోను, మిరియాము విషయాన్ని గురించి చెప్పారు ఆదివారం. ఈ అహరోను, మిరియాములకు కుష్టి వచ్చింది. ఎందుకు వచ్చింది? అందరికీ వచ్చినట్టుగా రాలేదు. అవిధేయతతో కూడిన మాటల మూలంగా కదా, దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును గౌరవించకపోవడం మూలంగా ఆ రోగం వాళ్ళకి వచ్చిందని, మరలా మోసే ప్రార్థన చేసినప్పుడు అది తొలగిపోయిందని మనం చూస్తాం. ఇక్కడ కూడా బహుశా
ఈ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి పాపం, ఈ పక్షవాతమైనంటే రోగం పాపం మూలంగానే వచ్చిందని ఒక విధంగా అనుకోవచ్చు. తర్వాత మరొక విషయం ఏమిటంటే, ఒక మనిషికి ఈ శారీరక బలహీనతల నుండి విడిపింపబడుట కంటే ముఖ్యంగా పాపము నుండి విడిపింపబడటం అనేది ముఖ్యమైనటువంటి విషయం, ముందు విషయం. ఈ శరీరం స్వస్థపరచబడినా స్వస్థపరచబడకపోయినా పర్వాలేదేమో కానీ, ఈ పాపము క్షమించబడకపోతే, పాపముల నుండి మనిషి విముక్తి కాకపోతే అతడు నరకమునకు గురైపోతాడు, నరకాగ్నిలో పడవేయబడతాడు. కాబట్టి ఆయన పాపము నుండి విడిపించబడుటను, దాని యొక్క ప్రాముఖ్యతను అక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నట్లుగా మనం నేర్చుకోవాలి. ముందుగా ప్రభువారు అతని జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని క్షమించారు. సరే, ఇక్కడ దాకా బాగుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభు కార్యం చేస్తుంటే మనసులో సనుగుకుంటున్నారు. బయటికి ఎవరికి ఏమీ తెలియదు. చాలా డీసెంట్గా నిలవబడ్డారు అందరితో సమూహంలో. మేము కూడా ఒకళ్ళం ప్రభు యొక్క కార్యం చేస్తుండగా మేము చూస్తున్నాం అనే ఒక మంచి అభిప్రాయంతో నిలవబడ్డారు. కానీ మనసులో ఏమనుకుంటున్నారు అంటే, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, పైకి ఏమి అనకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం పాపములను క్షమించే అధికారం దేవునికే ఉంది కదా. ఈయన పాపములను నేను క్షమిస్తున్నాను అంటున్నారు అంటే దేవుని స్థానాన్ని ఈయన తీసుకుంటున్నారు, అంటే దేవదూషణ చేస్తున్నారు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభువుని వారు ఎలా చూస్తున్నారంటే ఒక మనిషిగానే చూస్తున్నారు, దేవునిగా వారు చూడడం లేదు. ఈనాటికి ప్రభువుని ఒక సాధారణమైనటువంటి మనిషిగా చూసే వాళ్ళు ఉన్నారు. ఆనాడు చూడడం ఆశ్చర్యమేమీ కాదు. అప్పుడే ప్రభు వారు వచ్చారు, తను పరిచయం చేసుకుంటున్నారు, తన యొక్క దైవత్వాన్ని రుజువు చేసుకుంటున్నటువంటి ఆ కాలం అది. ఇప్పుడు ప్రభువారు తన యొక్క పనంతా పూర్తి చేసి ఆరోహణం అయిపోయి, దైవగ్రంథం కూడా పూర్తి అయిపోయి మన చేతుల్లో ఉండి కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పటికీ కూడా ప్రభువుని ఒక మనిషిగానే చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఉండడం ఏమీ ఆశ్చర్యమేమీ కాదు. ధర్మశాస్త్రమును వారు నమ్ముతున్నారు కాబట్టి ప్రభువుని ఎలా చూస్తున్నారు అంటే ఒక మనిషిగానే చూస్తున్నారు. ఇప్పుడు ప్రభు వారి మధ్యలో తన యొక్క దైవత్వాన్ని నిరూపించుకుంటున్నారు. నేను ఒక సాధారణమైనటువంటి మనుషుణ్ణి కాదు, నేను దేవుడును, మనుషుని శరీరాన్ని ధరించుకుని మీ మధ్యకి వచ్చాను, మనుష్య కుమారునిగా మీ మధ్యకి వచ్చానని ప్రభు వారు అక్కడ రుజువు చేసుకుంటున్నారు. ఎలాగా అంటే, చుట్టూ ఉన్నటువంటి మనుషులకు తెలియనటువంటి విషయాన్ని ప్రభువారు వారితో చెప్తున్నారు. మీరెందుకు లోపల ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? మీ లోపల ఉన్నటువంటి విషయం అవతల ఉన్న మనుషులకు తెలియదు కానీ దేవునికి తెలుసు. ప్రభువారు అక్కడ ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? దురాలోచనలు, పైకేమో మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటున్నాం, పైకేమో మంచి మేకప్ వేస్తున్నాం, హృదయంలో మాత్రం చెడ్డ ఆలోచనలు. ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద అభిమానం ఉండదు, ఎవరికి సహాయం చేయాలనే మనసు ఉండదు. ఈ విధంగా ఆత్మ సంబంధులు జీవిస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వారి హృదయములను ఎరిగినటువంటి ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, దురాలోచనలు మానేయండి, చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టండి అని చెప్పి 5వ వచనం దగ్గరకు వస్తే అక్కడ ప్రభువు వారు 2 ప్రశ్నలు వేశారు. మొదటిదేమిటి? నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం సులువని మీరు అనుకుంటున్నారా అని ప్రభువారు ప్రశ్నించారు. రెండవది ఏమిటి అంటే, నీవు లేచి నడువు అని చెప్పడం సులువని మీరు అనుకుంటున్నారా అని ప్రభువారు అడిగారు. ఈ 2 కూడా చాలా శక్తివంతమైన మాటలు. ఎవ్వరూ సాధారణమైనటువంటి మనుషులు చెప్పలేరు. ఎందుకంటే పాపములను క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. అంతేగాని ఏ మనుషుడు ఇంకొక మనిషి పాపాలను క్షమించలేడు.
కాబట్టి దేవుడు మొదటి మాటను ఏమని చెప్తున్నాడంటే, నేను దేవుడను, మీ పాపములను క్షమించే అధికారం నాకుంది అని ప్రభువారు చెప్పారు. తర్వాత ఆయన అంటున్నారు, ఒక వ్యక్తిని, రోగముతో పడి ఉన్నటువంటి వ్యక్తిని నీవు లేచి నడువు అని చెప్పే అధికారం కూడా నాకుంది. అంటే రోగముల నుండి స్వస్థపరచగలిగే శక్తి నాకుంది అని ప్రభువారు చెప్పారు. మనం 8వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే అక్కడేమన్నారు, దెయ్యముల మీద నాకు అధికారం ఉంది, మనుష్యుని దురాత్మల నుండి విడిపించగలిగిన దేవుడును అని ప్రభువారు రుజువు చేసుకున్నారు. ఈ అధ్యాయానికి వస్తే పాపములను క్షమించే అధికారం ఉంది, రోగముల నుండి విడిపించే అధికారం ఉంది అని ప్రభువారు చెప్తున్నారు. మొదటి విషయం, చాలామంది దొంగ మనుషులు చెప్పగలరు. ఎందుకంటే అవతలి వాని జీవితంలో ఉన్నటువంటి పాపములు క్షమించబడ్డాయో లేదో కంటికి కనపడదు కాబట్టి నోటితోటి నీ పాపములు క్షమించబడ్డాయి అని ఎవరైనా చెప్పేయచ్చు కదండి. అది కంటికి కనపడని విషయం కాబట్టి దొంగ వాళ్ళు కూడా చెప్పేయచ్చు. కానీ రెండవ విషయం అలా కుదరదు. రెండవ విషయంలో ఆ వ్యక్తి వెంటనే బాగుపడిపోయి తన పరుపు సర్దుకుని వెళ్ళిపోవాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఇది కంటికి కనబడేటటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని ఎవరో చెప్పరు. మొదటి విషయాన్ని కొంతమంది మోసం చేయొచ్చేమో, కానీ రెండో విషయంలో ఎవరు మోసం చేయలేరు. అందుకే ప్రభువారు అంటున్నారు, నీవు లేచి నడువు అని చెప్పడం అది సులువైనటువంటి విషయమా అని వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. తర్వాత అక్కడ నీవు లేచి 6-7 వచనాల్లో నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము అని ప్రభువారు ఆ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఆజ్ఞాపించారు. వెంటనే ఆ వ్యక్తి లేచి, పక్షవాతంతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి మంచమును ఎత్తుకుని నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాన్ని తమ కల్లారా చూసినటువంటి జనసమూహం అందరూ కూడా భయపడ్డారు అని వాక్యం చెప్తుంది. భయపడ్డారు. దేవుని కార్యములు ఎలా ఉంటాయంటే భయాన్ని కలిగిస్తాయి, నమ్మలేనివిగా ఉంటాయి. మనుషులు చెప్తున్నట్లుగా ఈ దొంగ మాటలు కాదు, వాక్యము సత్యము. ప్రభువు ఆదివారం చెప్పుకున్న ఆయన సత్యవంతుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన కార్యమును చేయువాడు. కాబట్టి ఆయనందు మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. అక్కడ ప్రయాసపడి ఆ పక్షవాతంతో తీసుకొచ్చినటువంటి ఆ స్నేహితుల యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారిని దేవుడు నిరుత్సాహంతో పంపించడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎవరినైనా సరే వారిని దేవుడు విడిచిపెట్టడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క అధికారాన్ని తెలుసుకుని మనం ప్రభువుని సేవించాలి. మన యొక్క రోగములు ప్రభువు స్వస్థపరచగలడు. మనుషులను బాధిస్తున్నటువంటి దురాత్మల నుండి ప్రభువు విడిపించగలడు. మనిషి తప్పించుకోలేనటువంటి ఆ పాపము అనేటటువంటి జిగట ఊబిలో నుండి కూడా విడిపించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనలను పవిత్రులనుగా చేయగలిగేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. మార్కు సువార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయం 10వ వచనంలో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. సనుగుకున్నటువంటి మనుషులు, చుట్టూ ఉన్నటువంటి జనసమూహము, రోగముతో బాధపడుతున్నటువంటి పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసంతో వచ్చినటువంటి స్నేహితులు అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు
అధికారము కలదు. ఈనాడు దేవుని సేవకునిగా దైవ గ్రంథం పట్టుకుని దేవుడిచ్చిన అధికారంతో నేను మీకు ప్రకటిస్తున్నాను ఏమిటి అంటే, దేవుని మాటగా దేవుడు మన పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు. మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు అని ఎరిగి ప్రభు దగ్గరకు వచ్చి మన యొక్క ప్రతి విధమైన అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం 9వ అధ్యాయంలో మొదటి భాగంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకున్నాం. కాబట్టి మీరందరూ ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకునండి. దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, సర్వమును ఎరిగిన వాడు. కాబట్టి ఆయనకు చాటైనది ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రభువునందు సంపూర్ణముగా విశ్వాసం ఉంచి ప్రభువుని మనమందరము కూడా సేవిద్దాం. ఆయన కృపలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. దేవుడు తన మాటలను దీవించును గాక.